Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం కంపెనీ మీనింగ్ అండ్ డెఫినేషన్ అండ్ దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ కోసం క్లియర్గా చూసుకోబోతున్నాం. అండ్ మీకు ఎన్నో ఉపయోగపడే వీడియోస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోను పిన్ చేసాం. ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి, అవి మీకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మీకు ఇంకేం టాపిక్స్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో #RS Academy అని టైప్ చేసి మీకు కావాల్సిన టాపిక్ని మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మీకు అయితే అందిస్తాం. సో కంపెనీ, సో ఈ కంపెనీ అనే పదం యాక్చువల్గా లాటిన్ వర్డ్ అయిన కంపెనీస్ నుంచి డిరైవ్ చేయబడింది. సో ద వర్డ్ కంపెనీ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎ లాటిన్ వర్డ్ కంపెనీస్. ఇట్ మీన్స్ ఎ గ్రూప్ ఆఫ్ పర్సన్ హూ టుక్ దేర్ నీడ్స్ టుగెదర్. సో ఈ లాటిన్ పదమైన కంపెనీస్కి అర్థం ఏంటంటే కొన్ని అవసరాలు ఉన్న వాళ్ళు అందరూ ఒక దిక్కును చేరుకోవడం, దానికి అనుగుణంగా వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఉండడమే కంపెనీస్ అంటే. సో ద వర్డ్ కంపెనీ ఇస్ derived from a Latin word companies. It means a group of persons who took their need together. సో జస్టిస్ లిండ్లీ ఏం చెప్పాడంటే కంపెనీ యాజ్ అన్ అసోసియేషన్ ఆఫ్ మెనీ పర్సన్స్ who contribute money or money's worth to a common stock and employ it in some trade or business and who share the profits arising therefrom. సో ఈయన ఎలా డిఫైన్ చేశాడు కంపెనీని అంటే ఇట్స్ అసోసియేషన్ ఆఫ్ ఎ మెనీ పర్సన్స్, చాలామంది ఒక దుఃఖం చేరుకుని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు కానీ డబ్బుతో కూడిన విలువైన ఏదైనా వస్తువు కానీ ఏదైనా ఉండొచ్చు, అవి కాంట్రిబ్యూట్ చేసి దాంతో ఒక కామన్ స్టాక్ తీసుకుని దాని అనుగుణంగా బిజినెస్ ట్రేడ్ చేసి దాంట్లో వచ్చిన ప్రాఫిట్స్ని అందరూ షేర్ చేసుకోవడమే కంపెనీ అంటే. సో కంపెనీ యాజ్ అన్ అసోసియేషన్ ఆఫ్ మెనీ పర్సన్స్ who contribute money or money's worth to a common stock and employ it in some trade or business and who share the profits arising therefrom. సో అలా చేసిన దాని నుంచి వచ్చిన ప్రాఫిట్స్ని అందరూ షేర్ చేసుకుంటారు. సో అది కంపెనీ అని డిఫైన్ చేయడం జరిగింది. కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారం కంపెనీ అనేది ఏంటి? ఏ కంపెనీ ఇస్ ఎ పర్సన్ ఆర్టిఫిషియల్, ఇన్విజిబుల్, ఇంటాంజిబుల్ అండ్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఇన్ ది కాంటెంప్లేషన్ ఆఫ్ ది లా. సో కంపెనీ అనేది ఏంటి? కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారంగా కంపెనీ అనేది ఏంటి? ఒక ఆర్టిఫిషియల్ పర్సన్, ఇది ఇంటాంజిబుల్ అండ్ ఇన్విజిబుల్, ఇది కంటికి కనిపించదు అండ్ దీన్ని మనము ఫీల్ అవ్వలేము, టచ్ ఫిజికల్గా దీని ఎక్కడ దీని అపియరెన్స్ ఉండదు, ఫిజికల్ ఫీల్ ఉండదు. అండ్ ఇది ఇన్విజిబుల్ ఆర్టిఫిషియల్ పర్సన్, ఇది జురిస్ట్ పర్సన్. సో ఇన్ ది కంటెంప్లేషన్ ఆఫ్ లా ప్రకారంగా అంటే ఇన్ ది వ్యూ ఆఫ్ లా ప్రకారంగా ఇది ఒక ఆర్టిఫిషియల్ జురిస్ట్ పర్సన్ మాత్రమే అండ్ ఇది ఇన్విజిబుల్ అండ్ ఇంటాంజిబుల్. సో దీనికి ఎక్కడా కూడా ఫిజికల్ అపియరెన్స్ ఉండదు అండ్ ఇది కంటికి కనిపించదు, ఇది కేవలము ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ కింద ఇన్ ది వ్యూ ఆఫ్ కాంటెంప్లేషన్ ఆఫ్ లా డిక్లేర్ చేయడం జరిగింది. అటువంటి ఈ కంపెనీకి ఉన్న లక్షణాలు ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, 1 by 1 చూసుకుంటే అందులో ఫస్ట్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్. ఖచ్చితంగా ప్రతి కంపెనీ రిజిస్టర్ చేయాల్సిందే. అలా రిజిస్టర్ చేసిన కంపెనీకి లా ప్రకారంగా కొన్ని రైట్స్ ఖచ్చితంగా, లయబిలిటీస్ ఖచ్చితంగా దీని మీద ఉంటుంది. సో ప్రతి కంపెనీ ఖచ్చితంగా రిజిస్టర్ చేయాలి అండ్ రిజిస్టర్ చేసిన ఆ కంపెనీకి లా ప్రకారంగా కొన్ని రైట్స్, లయబిలిటీస్ ఖచ్చితంగా ఎగ్జిస్టింగ్ అంటే దానికి కొన్ని డ్యూటీస్ ఉంటాయి, అది చేయాల్సినవి, దానికి రైట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి. ఖచ్చితంగా అది రిజిస్టర్ చేయవలసిందే. అదొక ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ అంటే గుర్తింపు కలిగిన ఒక అసోసియేషన్ అన్నట్టు. సింపుల్ చెప్పాలంటే ఇది గుర్తింపు కలిగిన ఒక అసోసియేషన్. దీనికి ఒక మనిషికి ఉన్నట్టుగానే హక్కులు ఉంటాయి ఖచ్చితంగా. సో ఆ హక్కుల్ని ఖచ్చితంగా లా ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ సపరేట్ లీగల్ ఎంటిటీ, చాలా మెయిన్ క్యారెక్టరిస్టిక్స్. ఇది వేరు అండ్ దీని మెంబర్స్ వేరు. సో రెండు కలిపి చూడకూడదు. ఒక కంపెనీ పెట్టారు ఒక 10 మంది కలిసి, అప్పుడు కంపెనీ వేరు, ఆ 10 మంది వేరు. సో ఇట్ హ్యాస్ అ సపరేట్ లీగల్ ఎంటిటీ. సో దీని కంపెనీ ఏం చేస్తుందంటే మెంబర్స్కి తనకి ఒక డిస్టింగ్ వేరియేషన్ ఖచ్చితంగా ఉంది. కంపెనీ అంటే మెంబర్స్ కాదు, మెంబర్స్ అంటే కంపెనీ కాదు. సపరేట్ లీగల్ ఎంటిటీ ఉంటుంది. ఆ లీగల్ ఎంటిటీ ఎలా వస్తుంది? విత్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్. ఎప్పుడైతే అది రిజిస్టర్ అవుతుందో అప్పుడు ఆ రిజిస్టర్డ్ అసోసియేషన్కి ఒక సపరేట్ లీగల్ ఎంటిటీ వస్తుంది. ఆ ఎంటిటీ వేరు, ఈ మెంబర్స్ వేరు. సో మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఇది సపరేట్. ఇప్పుడు పేరెంట్సే మనకు అంటారు కానీ మనం వేరు, పేరెంట్స్ వేరు. పేరెంట్స్ ఎప్పుడు కూడా మనం మంచిగా ఉండాలనుకుంటారు, మనకేమైనా దెబ్బ తగిలితే వాళ్ళు చాలా ఫీల్ అయిపోతారు, మనకేమైనా నష్టం కలిగితే వాళ్ళు చాలా బాధపడతారు, మనకు లాభం కలిగితే వాళ్ళు చాలా ఆనందపడతారు. సో వాళ్ళకన్నా ఎక్కువ మనం చూస్తారు. కానీ
మనం వేరు, మన పేరెంట్స్ వేరు కదా. అంటే వేరు అంటే అర్థం సపరేట్, మనం సపరేట్ లీగల్, మనం సపరేట్ ఎంటిటీ, వాళ్ళు సపరేట్ ఎంటిటీ. అలానే ఈ 10 మంది కలిసి వాళ్ళు ఒక చైల్డ్ లాగా చూసుకునే ఒక కంపెనీ. సో సపరేట్ అది. ఆ కంపెనీకి నష్టాలు వస్తే ఆ మెంబర్స్ బాధపడతారు, ఆ కంపెనీస్కి లాభం వస్తే ఆ మెంబర్స్ ఆనందపడతారు. అయినప్పటికీ ఆ కంపెనీ వేరు, ఆ మెంబర్స్ వేరు, ఆ పిల్లలు వేరు, ఆ పేరెంట్స్ వేరు. అంటే వాళ్ళకంటూ సపరేట్ ఐడెంటిటీ ఉంది కదా. అంటే పిల్లలకి సపరేట్గా ఆధార్ కార్డు ఉంటుంది, పేరెంట్స్కి సపరేట్గా ఆధార్ కార్డు ఉంటుంది. సో పిల్లలు చేసిన తప్పుకి పిల్లల్ని శిక్షిస్తారు, పేరెంట్స్ని కాదు. ఎలాగైతే కొన్ని కండిషన్స్లో పేరెంట్స్ కూడా మనం లైబుల్ చేస్తామో అలా కొన్ని కండిషన్స్లో డైరెక్టర్స్ లైబుల్ అవుతారు. కానీ కంపెనీకి సంబంధించినంత వరకు కంపెనీకి సపరేట్ ఐడెంటిటీ ఉంటుంది, సపరేట్ లీగల్ ఎంటిటీ. అండ్ ఇట్ హ్యాస్ అ కెపాసిటీ టు సూ అండ్ బీయింగ్ సూడ్. అంటే కంపెనీకి ఎవరైనా మోసం చేసినా ఏదైనా చేసినా అది వాళ్ళ మీద కేసు పెట్టచ్చు, జ్యుడిషియల్గా కేసు ఫైల్ చేసుకోవచ్చు. అలాగే కంపెనీ అయినా ఫ్రాడ్ చేస్తే కూడా ఎదుటి వాళ్ళు కంపెనీ మీద కేసు పెట్టచ్చు. సో ఇట్ హ్యాస్ ఎ కెపాసిటీ టు సూ అండ్ బీయింగ్ సూడ్. ఎవరైనా దాని మీద కేసు పెట్టచ్చు, లేదా కంపెనీయే ఎవరి మీదైనా కేసు పెట్టచ్చు. సో కంపెనీలో జరిగే లావాదేవీలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఫ్రాడ్ జరిగి ఉండొచ్చు, ఏదైనా ఒక వ్యక్తి మీద వాళ్ళు కేసు ఫైల్ చేయడం చేసుకోవచ్చు. అలా కంపెనీ అయినా ఫ్రాడ్కి చేస్తే ఆ కంపెనీ మీద కూడా కేసు పెట్టుకోవచ్చు. అలాగా. ఓకే. కామన్ సీల్. కంపెనీకి అంటూ ఒక కామన్ సీల్ ఉంటుంది ఖచ్చితంగా. సో అది సర్కమ్స్టాన్స్ బట్టి వాళ్ళు సిగ్నేచర్ బేస్డ్ ఆన్ వెళ్ళచ్చు, లేదా కామన్ సీల్ బేస్డ్ ఆన్ కూడా వెళ్ళచ్చు. కామన్ సీల్ మెంబర్స్ అందరూ కలిపి అది సపరేట్ ఎంటిటీ కాబట్టి దానికంటూ ఒక కామన్ సీల్తో అది వెళ్ళచ్చు. ఓకే. నెక్స్ట్, ఇట్స్ మెంబర్స్ హ్యావ్ లిమిటెడ్ లయబిలిటీ. ఇదే చాలా మెయిన్, దాని మెంబర్స్ని చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఏదన్నా లయబిలిటీ ఉందనుకోండి, వాళ్ళు ఏదైతే షేర్ కోసం పెట్టారో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందో అంతవరకే ఎఫెక్ట్ అవుతుంది, పర్సనల్ ఆస్తుల మీద ఎఫెక్ట్ అవ్వవు. పార్ట్నర్షిప్ ఫామ్లో అలా కాదు, పర్సనల్ ఆస్తులు కూడా అటాచ్ అవుతాయి. కానీ మనకి కంపెనీలో అలా కాదు, లిమిటెడ్ లయబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కంపెనీలోని ఒక 10 లక్షలు పెట్టాను అనుకోండి, ఆ 10 లక్షల వరకే నా లయబిలిటీ ఉంటుంది, అంతకుమించి ఏముండదు. లేదు ఏదైనా గ్యారంటీ పెట్టాను 10 లక్షలకి, ఆ గ్యారంటీ వరకే ఉంటుంది లయబిలిటీ, అంతకుమించి నా పర్సనల్ ఆస్తులకి ఎక్కడ అటాచ్ ఉండదు. అదే పార్ట్నర్షిప్ ఫామ్లో అలా కాదు, పర్సనల్ ఆస్తులు కూడా అటాచ్ అవుతాయి. సో చాలా ముఖ్యమైనది, తన మెంబర్స్ని కంపెనీ తన మెంబర్స్ ప్రొటెక్ట్ చేయడానికి ఉన్న క్యారెక్టరిస్టిక్ ఏంటి? లిమిటెడ్ లయబిలిటీ. అండ్ సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు, 5 లక్షలు ఉంది. సో ఇంకా ఆయన షేర్ సంబంధించి ఇంకేమైనా అన్పెయిడ్ ఉంటే అది తీసుకోవడం జరుగుతుంది. కానీ అంతకుమించి తన పర్సనల్ ప్రాపర్టీ మీద ఎక్కడా కూడా అటాచ్ అవ్వదు. లిమిటెడ్ లయబిలిటీ. తను ఎంతైతే ఇన్వెస్ట్ చేశాడో అంతవరకే ఎఫెక్ట్ ఉంటుంది తప్ప తన సొంత ఆస్తి, పర్సనల్ ఆస్తి మీద ఎక్కడ ఎఫెక్ట్ ఉండదు. చాలా చాలా క్రూషియల్ అన్నమాట. అందుకోసమే కంపెనీ పెట్టడానికి కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపించేది కూడా ఎందుకోసమంటే అదే లిమిటెడ్ లయబిలిటీ వల్లనే. అండ్ నెక్స్ట్, ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్. షేర్స్ అనేవి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. పబ్లిక్ కంపెనీకి అయితే చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ప్రైవేట్ కంపెనీకి అయితే మాత్రం కొంచెం కండిషన్స్, రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి. పబ్లిక్ కంపెనీలో అయితే అలా కాదు, చాలా ఫ్రీగా మనం ట్రాన్స్ఫర్ ఉంటుంది. పార్ట్నర్షిప్లో అలా కుదరదు మనకి. సో ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో మంచిగా ఉంటుంది, ప్రైవేట్లో కూడా ఉంటుంది, కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్, కండిషన్స్ ఉంటుంది. సో షేర్స్ ఏవైతే ఉన్నాయో ఈజీగా ఎవరికి కావాలంటే వాళ్ళకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సపరేట్ ప్రాపర్టీ. కంపెనీ పేరుతో ప్రాపర్టీ కొనొచ్చు, కంపెనీ పేరుతో ప్రాపర్టీ అమ్మచ్చు. సో కంపెనీకి తనకంటూ కొన్ని ఆస్తులు సేకరించిన అధికారం ఉంది, ఆ సేకరించిన ఆస్తులను అమ్మే హక్కు కూడా ఉంది. సో సపరేట్ ప్రాపర్టీ ఏంటి? మనిషికి ఎలాగైతే తన పేరు మీద ఆస్తులు కొనుక్కునే హక్కు ఉంటుందో అలాగే మనకి చట్టం కూడా మన కంపెనీ ఏంటంటే దాని పేరు మీద ఆస్తులు ఉండే హక్కును కలిగిస్తుంది, అండ్ అలాగే అమ్ముకోవడానికి కూడా హక్కు కలిగిస్తుంది. నెక్స్ట్, సపరేట్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ వేరు, ఇక్కడ మెంబర్స్ వేరు. సో ఇక్కడ ఏంటంటే మనకి మేనేజ్మెంట్కి సంబంధం ఉండదు. మెంబర్స్ 10 మంది మెంబర్స్ కలిపి ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, కానీ మేనేజ్మెంట్ ఈ మెంబర్స్కి సంబంధం ఉండదు, సపరేట్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఆ మేనేజ్మెంట్ ఈ 10 మందికి ఆన్సర్ చేయాలి కదా, అంతేగాని కంపెనీ ఏ ఒక్కరిది కాదు, కంపెనీ ఏ ఒక్కరి సొత్తు కాదు. కంపెనీ ఇట్సెల్ఫ్ దానికంటూ ఒక ఎగ్జిస్టింగ్ ఉంది, కాబట్టి దాని మేనేజ్మెంట్ సపరేట్ మేనేజ్మెంటే ఉంటుంది. నెక్స్ట్, పర్పెచువల్ సక్సెసర్. సో ఇక్కడ మెంబర్స్ 10 మంది కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, ఆ 10 మంది చచ్చిపోయారు అనుకోండి, కంపెనీ చావదు.
దానికంటూ పర్పెచువల్ సక్సెస్ ఉంటుంది. మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు పేరెంట్స్కి 2 పిల్లలు ఉన్నారు అనుకోండి, పేరెంట్స్ చనిపోయినంత మాత్రం 2 పిల్లలు కూడా చనిపోరు కదా. సో ఆ 2 పిల్లలకంటూ సపరేట్ పర్పెచువల్ సక్సెస్ ఉంది. సో పర్పెచువల్ సక్సెస్ అండ్ ఇది ఎక్కడా కూడా మెంబర్స్ని డిపెండ్ అయ్యి ఉండదు. మెంబర్స్ చనిపోయినా, మెంబర్స్ని ఏమైనా చంపేసినా దాని ఎగ్జిస్టింగ్ అలానే ఉంటుంది. వాళ్ళ యొక్క నెక్స్ట్ తరం వాళ్ళకి అవి షేర్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి అంతే. సో మనిషికి చావు ఎలా అయితే ఉందో కంపెనీకి దానంతా చావడానికి లేదు, దాన్ని వైండప్ చేయాలి. సో వైండప్ ప్రాసెస్ ద్వారానే కంపెనీ ఏమవుతుంది, ఫినిష్ అవుతుంది, ఎండ్ అవుతుంది. సో వైండింగ్ అప్ కోసం తెలియాలంటే కింద వీడియో ఉంది, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. వైండింగ్ అప్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రాసెస్. సో చాలా క్లియర్గా అర్థమవుతుంది వైండింగ్ అప్ ప్రాసెస్, ఓకేనా. సో కంపెనీ ఏంటి, ఖచ్చితంగా రిజిస్టర్ చేయాలి, దీనికంటూ సపరేట్ లీగల్ ఎంట్రీ ఉంది, అంటే ఇది వేరు, దాని మెంబర్స్ వేరు, అండ్ ఖచ్చితంగా దాన్ని ఎవరైనా దాని మీద కేసు పెట్టచ్చు, లేదా అది ఎవరి మీద కేసు పెట్టచ్చు. దీని కామన్ సీల్ కూడా దీనికి హక్కు ఉంది. అండ్ అలాగే ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది, వాళ్ళ పర్సనల్ ఆస్తులు ఎక్కడ అటాచ్ అవ్వవు, అండ్ షేర్స్ అనేవి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. పబ్లిక్ కంపెనీకి అయితే మరీ ఈజీగా, ప్రైవేట్ కంపెనీకి కొన్ని రెస్ట్రిక్షన్స్, కండిషన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ దాని పేరు మీద ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. అండ్ అలాగే సపరేట్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇక్కడ ఫామ్ చేసిన మెంబర్స్ కింద దానికి సంబంధం ఉండదు. అండ్ పర్పెచువల్ సక్సెస్ అండ్ మెంబర్స్ అనిపోయినంత మాత్రానే ఈ కంపెనీ చావదు, దాని యొక్క తర్వాత తరానికి అది ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ కంపెనీ ఫుల్ స్టాప్ ఫినిష్ అవ్వాలి అంటే దానికి ఏం చేయాలి, ఖచ్చితంగా వైండింగ్ అప్ ప్రాసెస్ వెళ్ళినప్పుడే అది ఫినిష్ అవుతుంది. సో స్క్రీన్ షాట్ ఎవరికైతే కావాలో స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దీని మ్యాటర్ ఇలానే రాసుకోండి. అండ్ ఏవైతే క్యారెక్టరిస్టిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశానో దాని బేస్డ్ ఆన్ మ్యాటర్ రాసుకోండి. ఇట్స్ ఎనఫ్, ఫుల్ మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. ఐ హోప్ మీకు ఈ క్లాస్ చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేం వీడియోస్ కావాలో, టాపిక్స్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా అవి మీకైతే అందిస్తాం.